వ్యవసాయ శాఖ అధికారులకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ప్రతిపాదించనున్న రబీ 2వ పంట సాగు గాను సోమశిల జలాశయం నుండి సాగునీటి సరఫరా, సాగుబడి, పంట విస్తీర్ణము మరియు నీటి పారుదలకు సంబంధించిన తదితర విషయం కానీ ఏది చెప్పాల. రాధాకృష్ణయ్య గారు అంటే తెలుగుదేశం రైతు ప్రతినిధిగా ఉన్నారు. మీరు దేని నుంచి వచ్చారు, మీ పేరు చెప్తే కనీసం మేము రాసుకుంటాం. అది కూడా పరిస్థితి లేదు నాకు ఇక్కడ. రమణయ్య, నేను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మిత్రులారు, అందుకని ఏ పార్టీ నుంచి? సిపిఐ. అవునండి. సరే అండి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పండి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ అది మన ప్రధాన కాలువలకైతే నీళ్లు పోతా ఉన్నాయి, అందులో ఇబ్బంది లేదు. ఆ కింద స్థాయిలోనే కాలువ చివరి భూములకు అందేదానికి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. వాటర్ ఉంది ఇప్పుడు అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండేది 1,75,000 రిజిస్టర్డ్ ఆయకట్టు, 75,000 డెవలప్డ్ ఆయకట్టు. ఇంకా కాదమ్మా, ఇప్పుడు ఉండే నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని డెడ్ స్టోరేజీ, డ్రింకింగ్ వాటరు, ఇవి ఎవాపరేషన్ లాసెస్ పోని ఇప్పటికే ఎక్కువ అలాట్ చేసేసి ఉండారని మేము చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు చెప్పేది ఏంది, డెల్టా ఎంత ఉందో అంత ఇచ్చేస్తామంటే టోటల్ జిల్లా ఆయకట్టు ఇచ్చేసేయండి. 4.5 లక్షల ఎకరాలు మొత్తం ఇచ్చేయండి. అక్కడ బయట నుంచి తెస్తామో నీళ్లు చెప్పండి సార్. నేను ఏమన్నారంటే గోవిందరెడ్డి గారు, అన్నీ తెలుసు మీకు, టోటల్ డెల్టాలో మీరు ఎందుకు తగ్గించారు అంటున్నారు. అదే కొరవ కెనాల్స్ కూడా అదే అడిగితే నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాము? ఎక్కడ కావలి కెనాల్కి 75,000 ఉంటే 75,000 ఇచ్చారు. ఎట్ట వస్తుంది? కావలి కెనాల్ 75,000 ఉంటే 75,000. ఒక మాట, ఇప్పుడు 2 లక్షల ఎకరాలు మీరు వేయించండి, అంతకంటే ఎక్కువ వేయించండి, నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు వేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని ఉండా సర్వేపల్లి, నాకు వీళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు 13 టీఎంసీలు పెట్టుండారు. నాకు పడలే, 10 టీఎంసీలు చాలు. కానీ పోయిన సంవత్సరం ఎంత ఇచ్చాం, ప్రతి సంవత్సరం ఎంత ఇస్తున్నాం డెల్టా అని లెక్కబెట్టి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రకారమే నీళ్లు తీసుకుంటున్నావా? లేదు కదా. ఆగండి, మీరేం మాట్లాడొద్దు, మాకు తెలుసు. నీకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు 45 ఏళ్ల క్రితం తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్టు లెక్క తీస్తే ఇవాళ 1,77,000 ఎకరాలు సాగులో ఉంది. మిగద్దంతా రొయ్యల గుంటలు, చేపల గుంటలు, రియల్ ఎస్టేట్లు అయినాయి. ఇప్పుడు వాటికి తగ్గించవా? వాటికి కూడా నీళ్ళు ఇచ్చేస్తామా? ఎట్లా చెప్తారండి మీరు? మీకు ఒక్కరికే నాలెడ్జ్ ఉంది, మీరే ప్రాజెక్టులు చదివారు, మేమెవరం చదవలేదంటే ఎట్లా? అందరం ప్రాజెక్టులు చదువుకొని ఇక్కడికి వచ్చాం. మీరు అది కాదు, మీకు ఎక్కడన్నా నీళ్లు కావాలి, ఇదిగోనయా పలానా దగ్గర తక్కువ ఉంది, ఇది పెంచండి అని చెప్పండి. అంతేగాని సోమశిల ప్రాజెక్టు చరిత్ర అంతా నువ్వు చెప్తే నేను వినడం ఎట్లా? ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి ఉన్నవాళ్ళం మేము, మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు. కాబట్టి కొంచెం ఓపికగా ఏం చెప్పాలో అంతవరకే చెప్పండి. ప్రాజెక్ట్ అంతా చెప్తే వినడానికి నాకు టైం లేదు ఇక్కడ. కనపూరకాల గోవిందరెడ్డి గారు, ఇప్పుడు 66,000 ఎకరాలు. రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారికి చెప్తున్నాము. కలెక్టర్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆ యొక్క పంట నష్టం ఏ మేరకు జరిగింది, అది కమర్షియల్ క్రాప్స్ అయినా సరే, మన తోట పంటలైనా సరే, వరి ధాన్యమైనా సరే, ఎక్కడ నష్టం జరిగింది ఏంటి, ఆ రైతులు ఎంతమంది, ఎన్ని పుట్ల ధాన్యం తడిచింది, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క బొప్పాయి కానీ, ఆరెంజ్ కానీ, నిమ్మ కానీ, ఇటువంటి పైర్లన్నీ దెబ్బతిన్నాయి, హార్టికల్చర్, ఇవన్నీ కూడా ఎస్టిమేట్సు, ఆ రైతుల యొక్క పరిస్థితి అన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమన్నాం. ఇప్పటికే ఏదో చూచాయిగా నాకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. కానీ డీటెయిల్డ్ రివ్యూ కలెక్టర్ గారు చేసి ఆ ఫిగర్ మనకిస్తే దాని మీద ప్రభుత్వంలో మాట్లాడి ఆ రైతాంగానికి కూడా నష్టం లేకుండా ఏ విధంగా చేయాలో మనం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒకటొకటిగా అన్ని విషయాల పట్ల ఒక అవగాహనతో మనం ఈ యొక్క సెకండ్ క్రాప్కి మనం నీటిని విడుదల చేయడానికి అందరి ఆమోదంతో ఒక ఆలోచన చేసి 40 నుంచి 41 టీఎంసీల నీరు మనం సోమశిల నుంచి తీసుకొని దాదాపు 3 లక్షల పైచిలుకి ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనేటువంటిది నిర్ణయంగా ఇవాళ మేము చేయడం జరిగింది. అది మీ అందరి ఆమోదంతో తీసుకునే నిర్ణయం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, తెలుగు కొన్ని విషయాల్లో తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది.
తిరుపతి జిల్లా మొదటిది మన దగ్గర ఉండేది మనకందరికీ తెలిసింది తిరుపతి మహానగరం. తిరుమల భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా తిరుమలకి భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు రావడమే కాదు, సరైనటువంటి వస్తువులు లేకపోతే మళ్ళీ మనకి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడు నీరు అడిగినా అది ఐఏబీ తీర్మానమా లేకుంటే ఒక మంత్రి గారి అవసరమా లేదు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా, మన కండలేరు రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్ని బేస్ చేసుకొని ఎంత అవసరం తిరుపతి తిరుమలకి ఆ శ్రీకాళహస్తి ఆ ప్రాంతాలకి త్రాగునీరు అవసరము ప్రభుత్వం నుంచి ఆదేశం రాగానే విడుదల చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులను కోరుతున్నా. కలెక్టర్ తిరుపతి వారితో కూడా మనం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేశాము? ఇవాళ నీళ్లు తక్కువ లేవు, నీళ్లు ఉన్నాయి, నిధులు కూడా తక్కువ లేవు, వచ్చాయి 18 కోట్లు. కానీ ప్రతి సందర్భంలో రెండవ పంటకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఓఎండ్ఎం పనులలోనే జరిగే గందరగోళం అంతా. ఆ గందరగోళమే కొందరికి సుందరలోకమే కానీ కొందరికి జీవిత సమస్య. ఆ జీవిత సమస్య ఎవరిదంటే ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు ఈ జిల్లాలో గడిచిన 20 సంవత్సరాల్లో 3 సందర్భాల్లో డిపార్ట్మెంటే సస్పెండ్ అయిపోయిన, ఇంకా విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు దీన్ని విపులీకరించి చెప్తున్నానంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన వాళ్ళు ఇరిగేషన్ అధికారులు. మీలో కానీ ఎక్కడైనా తేడా వచ్చి ఒక అలిగేషన్ అనేది బయటకు వస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉంటాయి, ఏసీబీ ఎంక్వైరీలు ఉంటాయి, దాని మీద తర్వాత ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఎవరిని ఏమీ వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే మీరు అందరం కలిసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే మీరు కూడా పనిచేయండి. నేను మీ అందరికీ ఈ విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారు 2 విషయాలు చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.